అనుమానం ఏం లేదు అక్కడ. బేసిక్గా వాళ్ళు ద్రవిడ భావజాలంతో వాళ్ళు దూసుకెళ్తున్నారు, చొచ్చుకెళ్తున్నారు. హిందువుల మీద ఎన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా హిందువులు కూడా వాళ్ళకే ఓట్లేస్తారు అక్కడ. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఆల్టర్నేటివ్ అనుకుంటున్న బీజేపీని వాళ్ళు ఉత్తరాది పార్టీగానే చూస్తున్నారు. ఈ బీజేపీ ఎందుకో అక్కడ తమిళనాడు మనసు గెలుచుకోలేకపోతుంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే మీరు చెప్పింది ఖచ్చితంగా బీజేపీని నమ్మటంలో ఉత్తరాది రాష్ట్రాల లాగా ఇక్కడ మరి ప్రజలు చైతన్యవంతులా లేకపోతే మతోన్మాదానికి లేకపోతే వాళ్ళు చెప్తున్న మతోన్మాదం కానీ వాళ్ళు మత పార్టీగా ఇక్కడ బీజేపీని ఎక్కువగా పరిగణిస్తా ఉన్నారు. ఉత్తరాదిలో దాన్ని చెప్పుకుంది కానీ దక్షిణాదిలో మాత్రం ఆ విధమైన విశ్వాసాన్ని పొందలేకపోతారు. తెలంగాణలో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటారు ఈ దీనిలో. రైట్. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక అంశం 2-3 పాయింట్లు సార్. ఈ ఎస్ఐఆర్ ప్రొసీజర్ నడిచినప్పుడు ఏవైతే ఓట్లు డిలీట్ చేయబడ్డాయో వాటిని ప్రచురించమని పబ్లిష్ చేయమని అడిగిన తర్వాత కూడా చేయకపోగా సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన తర్వాత బీహార్లో స్టేట్ వైడ్ మొత్తం కలిపి డిలీట్ చేయబడిన ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయలే. అక్కడ బూత్ వైజ్ బూతుల దగ్గర మీకు అక్కడ అంటే పంచాయతీల్లో సబ్మిట్ చేస్తారు, అక్కడ ప్రచురిస్తారన్నారే కానీ డిలీట్ చేయబడ్డ ఓట్లని పబ్లిష్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ వెనకాడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామికంగా జరుగుతుందా అంటే ప్రజలకి అనుమానాలు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఒక పార్టీకో ఇది ప్రతిపక్షమో అధికార పక్షమో ఒకళ్ళకి ఫేవర్ జరిగిద్ది అని మేము మాట్లాడట్లా. కాకపోతే ఈ ప్రొసీజర్లో ఏమవుతున్నాయి అంటే ఇప్పుడు డిలీటెడ్ ఓట్లు, డెత్ ఓట్లు మస్తాన్ రావు గారు చెప్పినట్లు అవి నిజంగానే ఇప్పుడు నేనే ఉన్నా సార్, ఒక వార్డులో ఉన్న ప్రజెంట్ నా ఉద్యోగరీత్యా ఇంకో వార్డుకు షిఫ్ట్ అవటమో లేదు రెంటెడ్గా ఇంకో బెటర్ సొసైటీలోకి వెళ్ళటమో జరిగింది. సో పాత ఓటుని నేను డిలీట్ చేసుకోవాలి కానీ కొత్తగా వచ్చి బిఎల్ఓనో ఎవరో ఒకరు నాకు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఓటు అలాట్ చేస్తున్నారు ఎలక్షన్ టైంకి. పాత ఓటుని నేను డిలీట్ చేసుకోవాలి కానీ ప్రజలు ఎలా ఉంటారు అంటే అంత ప్రాధాన్యత ఎవరు ఆ ఓటు డిలీట్ చేసుకోవడానికి. సో డిలీటెడ్ ఓట్లు, డెత్ ఓట్లు ప్రొసీజర్ అనేది యాక్సెప్టబుల్ కానీ మైగ్రేటెడ్ ఓట్లు డిలీట్ చేసే ప్రొసీజర్లో ఆ మైగ్రెంట్స్కి వేరే చోట ఓటు హక్కు కల్పించగలిగితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, జనగణన ప్రారంభమైంది దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరికి జనగణన కంప్లీట్ అవుతుంది. ముమ్మాటికి ఉన్న జనాభా కంటే జనాభా పెరిగి చూపిస్తారు పెంచి. మరి ఓట్లు తగ్గి ప్రతి రాష్ట్రంలోనూ 10-15% ఓట్లు తగ్గుతుంటే జనాభా ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 97 కోట్ల ఓట్లు నమోదైతే కేవలం 67 కోట్ల ఓట్లు మాత్రమే పోలేని దేశవ్యాప్తంగా. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలు చెప్పాలంటే అందరం కలుపుకొని అనుకుంటే మరి ఇప్పుడు ఆ 97 కోట్లలో దగ్గర 10-15% తగ్గిస్తే మళ్ళీ ఓటర్ల సంఖ్య కొత్తగా ఓట్లు యాడ్ అయిన తర్వాత కూడా 85 కోట్లు లేనప్పుడు జనాభా ఎలా పెరిగింది సార్? అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతీయుడిగా హక్కులుండి వలస వెళ్ళటం అంటే వలస అని ఎందుకు అన్ని పర్టికులర్గా చెబుతున్నాను సార్. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎస్ఐఆర్ను విమర్శిస్తున్నాయి అన్నారు కదా, కారణం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైనా వలస వెళ్ళిన వ్యక్తి తన సొంత ప్రాంతంలో ఉపాధి కల్పించలేని అధికారంలో ఉన్న ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ముమ్మాటికి ముందు ఉంటాడు. ఎందుకంటే తనకి ఇక్కడ ఉపాధి లేక వలస వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. అలాంటి ఓట్లు తొలగించడం వల్ల ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్లు తొలగించబడుతున్నాయి అనేది ప్రతిపక్ష వాదన. అంతేగాని మా వర్గం ఓట్లు తొలగించబడుతున్నాయి, మాకు అనుకూలమైన ఓట్లు తొలగించబడుతున్నాయి అనేది కాదు వాళ్ళ డిబేట్. ఏంటంటే మమతా బెనర్జీ అయితే స్పెసిఫిక్గా చెబుతుంది మా ఓటర్లని తీసేస్తున్నారని అంటుంది. సార్ ఒక రాష్ట్రంలో ఒక నాయకుల గురించి కదా సార్, నేను ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రొసీజర్లో ప్రతిపక్షము అధికార పక్షం అనే మ్యాటర్ లేదు. కానీ వలస జీవులు మాత్రం అధికారంలో అది ఇప్పుడు ఒకవేళ మీరు తెలంగాణ తీసుకోండి సార్, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడి నుంచి ఎవరైనా వలస వెళ్ళారనుకోండి డెఫినెట్లీ వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటారు. అలా మీరు అనేది ఏంటి? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఇలా మేము అక్కడి నుంచి వచ్చాం మాకు ఇక్కడ ఓటు హక్కు కల్పించండి అని అడిగితే ఇవ్వాలనే సార్? ఎన్ఆర్సీ సిఏఏ రన్ చేయమన్నాడు సార్, కంసాలు మోగిమంటే మోగిచ్చాము, ఏంటి నోట్లు రద్దు అని చెబితే కిలోమీటర్ల బారులు తీరాము ఏటీఎంల దగ్గర. ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ చేస్తానంటే ఎవరు సార్ అడ్డు చెబుతుంది? మెజారిటీ ఉంది కదా, చేయమనండి. ఎవరు వద్దన్నారు వాళ్ళని? రాజ్యసభలో కూడా మెజారిటీ వస్తుంది 16 తర్వాత చేయమనండి సార్. ఎవరు అబ్జెక్ట్ చేస్తుంది? ఎవరు చేయట్లా, కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. మీరు బాగా అబ్జెక్ట్ చేస్తున్నారు కదా సార్. ఎన్ఆర్సీ చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నాం, మేము కాదన్నమా, మీకు మెజారిటీ ఉంది అంటే ఎందుకు ఆవేశపడతారు? మీరు చేయమంటే మేము చేయటమో, మీరు వద్దంటే మేము ఆగిపోవడం జరగదు. ముందు ఎన్ఆర్సీ చేయాలన్నా సిఏఏ చేయాలన్నా ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగిన తర్వాతే అది జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏఏలో వన్ ఆఫ్ ద డాక్యుమెంటే ఓటర్ ఐడి.
ఓటర్ ఐడి చూపిస్తూ కూడా మన సిటిజన్గా గుర్తింపు చేసే అవకాశాలు అందులో ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్లో ఆ ఓటర్ ఐడి కూడా ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎస్ఐఆర్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చాలా మంది మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ గురించి, చాలా మంది మాట్లాడారు. బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లేదు కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా నేను కొన్ని మాట్లాడతాను సార్. ఎందుకంటే మొదట ఓటర్ ఐడి పబ్లిష్ చేసింది 1950-51లో మాత్రమే ఎస్ఐఆర్ జరిగింది. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 80 సంవత్సరాలు ఎస్ఐఆర్ జరగలేదు. జరిగేది ఐఆర్ జరిగింది సార్. ఐఆర్ జరిగింది జరిగింది. సరే ఇప్పుడు 2002లో ఎస్ఐఆర్ జరిగితే సార్, సరే జరిగింది అనుకోండి సార్. ఇప్పుడు నేనేం చెప్తాను, జరిగింది. ఇంకొక విషయం కూడా సార్, ఇంకొక విషయం, ఎస్ఐఆర్ జరగకుండా ఎన్ఆర్సీ సిఏఏ జరపకూడదు అంటే మరి ఆల్రెడీ ఒక రాష్ట్రంలో చేసి 7 లక్షల మందిని బందీలుగా ఉంచారు కదా. మీరు ఊరుకోండి, వాళ్ళకి చెమటలు పట్టిస్తారు ఎందుకు చేశారు కదా. ఇప్పుడు అసలు జరిగింది కదా, 7 లక్షల మందిని ఈ రోజు జైల్లో పెట్టారు కదా. ఇంకోటి పెద్ద ఇవి మన బ్రదర్ మాట్లాడతా మైగ్రేట్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్కి పలానా బూత్లో ఉన్న ఓటు ఏ పార్టీకి వెళ్ళిద్ది అని చెప్పి ఢిల్లీలో ఉంది, వాళ్ళు చూడరు కదా, చూడలేరు. ఎలక్షన్ కమిషన్ సపరేట్ స్టాఫ్ ఉండదు. నాకు తెలిసి అదే సపరేట్ అటానమిక్ బాడీ అయినా సరే, ఈవెన్ పోలీస్ చేయించుకోవాలి. సో వాళ్ళకి ఏ ఓటు ఎవరికి వెళ్ళిద్ది అనేది ఎలా తెలుసు సార్? ఇంకోటి, మీ ఓటు ఉంచారా డిలీట్ చేశారా అని చెప్పి ఎలా తెలుసుకుంటున్నారు? డెఫినెట్ గా వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కానీ డ్రాఫ్ట్ రిపోర్ట్ కానీ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ మున్సిపాలిటీలోనో విలేజ్ లోనో అక్కడ ప్రచురితం చేసినప్పుడు లేదా ఆన్లైన్ లో పబ్లిష్ చేసినప్పుడే అరే నా ఓటు పోయింది, నా ఓటు డిలీట్ చేసిందని ఫస్ట్ తమిళనాడులో చూసుకుంటే మొదట 96 లక్షలు అన్నారు, ఫైనల్ గా ఎంత వచ్చింది? 75-76 లక్షలు. అంటే మీనింగ్ ఏంది? నీ ఓటు ఉందో లేదని ఓటర్ తెలిసింది కాబట్టి, లేదా నా ఓటు ఉంచుకుంటున్నా, నేను అక్కడ కాదు ఇక్కడ ఉంచుకుంటాను, సమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అంటే ఓటర్ తెలుస్తుంది కదా. మరి ఓటర్ తెలిసినప్పుడు బయట ఎందుకు ఇవ్వట్లేదు మీరు అంటారు? ఇక్కడ కూడా ఒక అబ్జెక్షన్, 97 లక్షల ఓట్లు 2024 పార్లమెంట్ లో ఉన్న ఓటర్ ఐడి వైజ్ డిలీట్ చేయబడ్డాయి. 23 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ చేయబడినాయి. అంటే 18 సంవత్సరాల నుండి ఫామ్ 16 అప్లై చేసుకొని కొత్తగా యాడ్ అయిన వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఫామ్ 8 ద్వారా నేను మైగ్రెంట్ అయ్యాను, నా అడ్రస్ మారింది అని కరెక్షన్ కోసం అప్లై చేసి 23 లక్షలు యాడ్ అవ్వాల. ఇప్పుడు సమయం ఇచ్చారు, 1 నెల, ఆ సమయంలో యాడ్ చేసుకునేవి యాడ్ అవుతాయేమో. అంతేగాని ఇప్పుడు 23 లక్షలు కరెక్షన్ మీద యాడ్ అయినాయి కదా సార్. కొత్తగా ఓటు హక్కు దక్కించుకునేవాళ్ళు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అండి. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, నేను ఇందాక ఎందుకు ప్రస్తావన చేశానంటే, తమిళనాడులో జరిగిన దాంట్లో డిఎంకే అక్కడ అధికారంలో ఉంది కాబట్టి నిజంగా ఎస్ఐఆర్ పేరుతో ఈ విధంగా అక్కడ అధికార పక్షానికి నష్టం కలిగేటువంటి విధంగా కనుక చేస్తే, వీళ్ళే అధికారంలో ఉన్నారు, అధికారులు వీళ్ళ కోసం సహకరించకపోయినా కనీసము ఎవరైతే వీళ్ళ ఓట్లు పోయాయో వీళ్ళ ఓట్లన్నీ కూడా ఉన్నారు, వీళ్ళని కావాలని తొలగించారు అనేటువంటి విధంగా తిరిగి చేర్పించగలిగినటువంటి పరిస్థితి అయితే డిఎంకేకి ఉంటదా ఉండదా? అధికారంలో ఉండేటువంటి డిఎంకేకి అంత రాజకీయంగా అనిశ్చితిగా ఉంటారా? నేను ఇట్లాగా మనం మాట్లాడుకోవడం వేరండి. అనిశ్చితి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అక్కడేమి వాళ్ళంతా అనాలోచితంగా ఉంటారు కదా, వాళ్ళకి నష్టం జరుగుతుంది. రెండో అంశం ఇది డిఎంకే వైపు నుంచి. రెండోది ఏంటంటే, ఇందాక బీజేపీ మిత్రుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారు అని అంటే, అక్కడ ఆ ఓటు ఎవరిది? ఫలానా వాళ్ళది డిఎంకేకి వెళ్ళిద్ది. అది ఎలా తెలిసింది? మాకు తెలియదు కదా. ఈ ఢిల్లీలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ కంటే ఢిల్లీలో ఉండే ఎలక్షన్ కమిషన్ కి తెలియదు. కానీ బీజేపీకి బూతుల వారీగా వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో ఉన్నారండి. ఇక్కడ ఓట్లు అయితే వాళ్ళకి లేవు, కానీ తమిళనాడులో కూడా బూతుల వారీగా వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఉన్నారు. కాబట్టి ఇక్కడ డిఎంకే కోట్లు ఏంటి, వాళ్ళ కోట్లు ఏంటి, గతంలో ఎవరు కోట్లు వేశారు, ఈ ఖచ్చితంగా మన పక్షానికి రానటువంటి ఓట్లు వీళ్ళని పూర్తిగా తొలగించాలనే నిర్ణయం చేసిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందనేది ఆరోపణ కదా. వాళ్ళకి ఇచ్చేస్తే డైరెక్షన్ దాని ప్రకారంగా వీళ్ళ వైరీ పక్షానికి ఉన్నటువంటి ఓటర్లను తొలగిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఈ విషయంలో ఇలాంటి ఆరోపణ అయితే ఉంది. దీనికి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పకపోవటం వల్ల అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో డిఎంకే అక్కడ అధికారంలో ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ కూడా వాళ్ళ అధికారంలో మమతా బెనర్జీ కూడా అధికారంలో ఉన్నారు. కానీ అక్కడ వీళ్ళు బుల్డోజ్ చేసినటువంటి అంశం ఏంటంటే, అదిగో మీకు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేసారు అనేటువంటి విధంగా ఒక బుల్డోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు అని నేను
రైట్. మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ప్రశ్న బీజేపీకి సార్, ఇంత చేసి ఈ ప్రశ్న కూడా రెండిటికి. ఇప్పుడు మీరు ఇంత ఊపుగా చేస్తున్నారు నా దేశం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అదే ఊపు కంటిన్యూ అవుతుందా? తప్పకుండా సార్. దేశం మొత్తం చేస్తున్నప్పుడు ఏపీ తెలంగాణ కూడా దేశంలో అప్లికేషన్లు ఉన్నాయి కదా, ఎన్ని అప్లికేషన్లు జరిగింది సార్. ఇంకోటి ఏంటంటే పెద్దల సోదరులు చెప్పడం జరుగుతుంది, తమిళనాడు వదిలేసేయండి, మన ఎస్పెషల్ తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో మా పార్టీ వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మొట్టమొదటిసారి మన లోకల్ బాడీ ఎలక్షన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోటీ చేసింది. అంటే ప్రాక్టికాలిటీ మాట్లాడుకుందాం. రేపే మేము గవర్నమెంట్లోకి వస్తున్నాం తమిళనాడులో, లేదా ఎల్లుండి గవర్నమెంట్కి వస్తుంది అలాంటివి చెప్పను. కానీ ప్రాక్టికల్లో మనం నేల మీద ఉండి మాట్లాడుకుంటే అంటే కొన్ని రాష్ట్రాల్లో మా పార్టీ వీక్గా ఉందన్నమాట వాస్తవం. ఎస్పెషల్లీ రామచంద్ర గారు వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో మొన్న పోటీ చేసాం. అంటే ఇక్కడ మా బూత్ లెవెల్లో మొన్నటి దాకా కార్యకర్తలు ఉన్నట్టు లేనట్టు ఒకసారి మీరు డిసైడ్ చేసి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని కూడా చెప్పుకున్నారు. తమిళనాడులో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి దగ్గరగా 1 కోటి ఓట్లు పోలేని సార్. బీజేపీకి కార్యకర్తలు లేరు, బీజేపీకి బూత్ లెవెల్ లేరు అని చెప్పొద్దు. తమిళనాడులో 1 కోటి ఓట్ల వరకు వచ్చినాయి. ఒక విషయం, సానుభూతి పరులు ఉన్నారు, అది వాస్తవం. నేను తెలంగాణ గురించి మొదట మాట్లాడుతున్నాను. మొన్న ఫుల్ ఫ్లెడ్జ్గా పోటీ చేసినాం. రేపు ఎస్ఐఆర్ జరిగితే ఈ ఓటు మాకు పడితే పక్కింటి పడితే ఇంకోటి పడితే ఎస్పెషల్లీ ఎలా చెప్పగలను, కొన్ని ఏరియాలో మేము లేవు కదా. ఇందాక మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ మాది కాదు, వేరే వాళ్ళ గవర్నమెంట్ ఉంది. నిజంగా వాళ్ళ ఓట్లు తొలగించినట్టయితే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్టాఫ్ వాళ్ళ బీజేపీ తమిళనాడులో ఇప్పటికిప్పుడైతే మేము ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేయలేము కదా, ఏదో అలయన్స్ ఎవరో ఒకరితో అలయన్స్ పెట్టుకోలేము, మేము ఫామ్ చేయాలి. ఫామ్ చేస్తే అలాంటప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ బాడీ మొత్తం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో స్టేట్ బాడీ ఎంప్లాయీస్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మ్యాక్సిమం ఉంటూ డిఎంకేలో ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు కదా. మేము వన్ సైడెడ్గా చేస్తే అదెందుకు మనం ప్రస్తావించట్లేదు? సో ఇందాక సోదరులు అన్నారు, ఎలక్షన్ ఇన్ని ఓట్లు తీసేస్తుందంటే ఈసీ ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్ కరెక్ట్గా జరగలేదా అంటే ఏమో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి రేపొద్దు ఫుల్ ఫెచ్ జరిగింది కదా. మరి ఎస్ఐఆర్ చేస్తుంటే నిన్న కాక మొన్న కర్ణాటకలో చూసాం, రాహుల్ గాంధీ గారు ఎన్నో ఓట్లు దొంగ ఓట్లు పోలే అది అని చెప్పుకోవడం జరిగింది. మరి ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లా? సపోర్ట్ చేస్తాం కానీ వీళ్ళ ఓట్లు తీసేయద్దు, వాళ్ళ ఓట్లు తీసేయద్దు, మళ్ళీ ఇలా ఎందుకు పొల్ల పెట్టడం సార్? ఇంకా సరే, ఒకసారి కృష్ణాంజనేయులు గారు, దీనికి సంబంధించి సార్ అంటే పొలిటికల్ యాంగిల్లోకి వచ్చేప్పటికీ డిఎంకేకి ఏమన్నా కనీసం చిన్నపాటి ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళంత బలంగా ప్రతిపక్షాలు లేవు అక్కడ, స్పష్టం. వాళ్ళు జట్టు కట్టే కాంగ్రెస్ కూడా అంతే బలహీనంగా ఉంది. సో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇద్దరు స్థానాలు కూడా బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారనే రిపోర్ట్స్ ఉన్నాయి. డిఎంకేకి ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది ఉండేటువంటి విధంగానే బీజేపీ ప్రణాళికలు రూపొందించి ఉండొచ్చండి. ఇందాక మీరు అన్నట్లుగా మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బీజేపీకి ఏం లాభం ఉంది, బీజేపీకి అక్కడ ఏం అధికారం రాదు కదా. తమిళనాడులోనే కాదు, దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఒక కర్ణాటక తప్ప. ఆ కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉంది. అయితే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఫలితాల కోసం వాళ్ళు పనిచేయరండి బీజేపీ వాళ్ళు. వాళ్ళకి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. అందుకని ఆ దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలతో ఉన్నటువంటి డిఎంకేని ముందు రాజకీయంగా అక్కడ దెబ్బ కొట్టగలిగితే భవిష్యత్తులో చిన్నగా అక్కడ పుంజుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది కదా అన్నట్టు వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఒక ప్రయత్నం. వాళ్ళు ఇప్పుడు గజనీ మహమ్మద్ లాగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దక్షిణ భారతదేశం మీద ఎట్టగట్ట ఇక్కడ అడుగు పెట్టాలని. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ప్రజలు నమ్మినట్టుగా దక్షిణ భారతదేశంలో ప్రజలు బీజేపీని వాళ్ళ మాయమాటలనే నమ్మేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరుగా వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పక్షాలను తమ వైపు తిప్పుకొని ఆ విధంగా చిన్నగా అధికారంలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా అధికార పక్షమేగా. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఎన్ని తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఆ విధంగా పెరగాలనేటువంటి ప్రయత్నం. తమిళనాడులో కూడా అదే తరహాలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. డిఎంకేని ఇప్పుడు ఓడిస్తేనే కదా రేపు పొద్దున ఇప్పుడు అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కీలకమైనటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే ఇప్పుడు డిఎంకే మిగతా పక్షాలన్నీ వ్యతిరేకం. సపోజ్ అందరూ డిఎంకేను ఓడించాలని అనుకుంటున్నారు, మరి మిగతా పక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయా? మరి రావాలి అని అంటే ఇక్కడ బీజేపీ సమస్య ఉంది ప్రధానంగా. ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ గతంలో పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసేటువంటి పరిస్థితి ఉందా లేదా అని అంటే ఇప్పుడు బీజేపీ అంతా కూడా విజయ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకేను ఓడించాలంటే విజయ్ లేకుండా
సాధ్యం కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది బీజేపీ. మరి విజయ్ ఏమో ఇప్పుడు డిఎంకేకి వ్యతిరేకమని స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. అలాగని బీజేపీకి కూడా వ్యతిరేకమని అన్నప్పటికీ కూడా బీజేపీని కాదు అని ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కొత్త పార్టీకి ఉంటుందా ఉండదా టీవీకేకి అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. అందుకనే టీవీకేని బెదిరించో లేకపోతే ఇంకోటి బామాలు ఏదో ఒకటి చేసి వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఏఐడిఎంకేతో కూడా తెర వెనక పొత్తు లేదని పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక డిఎంకేని ఓడించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదనేటువంటిది కీలకం. ఇంకా ఇప్పుడు శశికళ కొత్త పార్టీ పెడుతున్నారు అక్కడ, ఆవిడ ప్రభావం ఉంటుందా లేదనేది చాలా చిన్న విషయం అండి. అది ప్రభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు జయలలిత కూడా అదే తరహాలో ప్రారంభమైనటువంటి ఆవిడే. ఇక్కడ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి నేపథ్యంలో నేము పేము ఒకటే సరిపోవు, డబ్బులు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రభావం చూపిస్తాయి. శశికళ దగ్గర ఆ విధమైనటువంటి జయలలితతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఆ డబ్బులు అయితే బహుశా ఉండొచ్చు. చూద్దాం అంటే ఆవిడ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం సార్. మస్తాన్ రావు గారు మీరేమంటారు? బీజేపీ ఒక 4-5 సీట్లు గెలుచుకుంటుందా అండి తమిళనాడులో అసెంబ్లీ? సార్ తమిళనాడులో ఇప్పుడు ఇందాక నేను చెప్తాను, ఇప్పుడు కేరళలో ఏ విధంగా అయితే మన భాగాన్ని బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉందో ఇప్పుడు తెలంగాణలో కొంత సాధించింది, ఆ విధంగా ప్రగతి సాధించింది చెప్పాలంటే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా తమిళనాడులో ఆ విధంగా చేయడానికి చేస్తా ఉంది. మీరు అన్నట్టు ఇందాక ఏదైతే ఎస్ఐఆర్ సంబంధించి కొందరు డిఎంకేకి ఇబ్బంది పెట్టేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ డిఎంకే దాన్ని సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగాన్ని కూడా కింద స్థాయికి కలిగి ఉంది. సో దానివల్ల పెద్దగా ఉండదు. అక్కడ ఏంటంటే ద్రవిడ నినాదం అనేది మేము బీజేపీ దానిలో నుంచి బయటకు రాలేక, సో అక్కడ ఓటర్లలో ఆ విధమైన భావనని తొలగించలేని పరిస్థితి ఉంది. సో అందుకనే ఆ విజయ్ ఎవరైతే వాళ్ళ ప్రజలను ఆకర్షిస్తా ఉన్నారో, విజయ్ కావచ్చు, ఏఐడి కావచ్చు, వాళ్ళ ద్వారా అక్కడ బాగా వేయాలనేది వాళ్ళ ప్రయత్నం. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. అయితే ఈ ఓటర్ల జాబితా ద్వారా కొద్దిగా ఇబ్బంది పెట్టించాము, కానీ డిఎంకేని అంత బాగా పటిష్టంగా ఉంది, దాన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇందాక నేను ఒకటి ప్రస్తావించాను, ఇప్పుడు ఈ వరకా ప్రభాకర్ గారికి సంబంధించి ఆయన 2014 నుంచి 2019 మధ్య ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పదవిలో ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన అక్కడి నుంచి వచ్చేసారు ఆ పదవి నుంచి. సరే ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఈవీఎంలు దీని యొక్క అవకతవకలు ఏమి చెప్తా. అసలు ఇక్కడ వరకా ప్రభాకర్ గారు లేవనెత్తిన ఓన్లీ ఆయన టెక్నికాలిటీస్ ఒకటి చూశారు. అసలు ఎవరికి అవకాశం, ఎవరు చేయగలరు దాన్ని? ఈవీఎం ఇర్రెగ్యులారిటీస్ లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేదంటే బీజేపీ కూటమిలో ఎవరు ప్రభావితం చేయగలరనే విషయాన్ని మాత్రం అక్కడెక్కడ ప్రస్తావించలేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాత్రమే లేవనెత్తాడు. ఈవీఎంలు చేయలిస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నారు. ఎవరున్నారు సార్ మస్తాన్ రావు గారు? ఆయన వెనకాల ఎవరున్నారు? నేననేదే ఆయన వెనకాల ఎవరున్నారు లేదంటే అసలు బీజేపీ మీద అక్కడ మనం ఆరోపణ చేయాలి. బీజేపీనే శక్తివంతంగా ఉంది, ఆయన చేయకుండా దీని వెనకాల అలా ఉంది ఇలా ఉందంటే ఎవరు చేయగలరు? ఆయన అది కూడా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ లో కనీసం చెప్పుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు అవకాశం కూడా ఇవ్వట్లేదనే విషయం చెప్పారు ఆయన ఆల్రెడీ. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా వాళ్ళకి సూదిలో దారం దూరేంతటి అవకాశం కూడా ఇవ్వట్లేదని చెప్పారు ఆయన. నేననేది అయితే సార్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు. ఆయన ఎట్లా అయితే చాలా కేటగారికల్ గా చెప్పారో టైం ఎంత, ఈవినింగ్ 5 o'clock ఎట్లా, 8 o'clock ఎట్లా, 11 o'clock ఎట్లా, అదే విధంగా ఈ వ్యక్తులు ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు అక్కడ నష్టపోయారు, సరైన తీర్పు అనేది అక్కడ రానికుండా పోయిందని చెప్పచ్చు కదా. డెలిబరేట్ గా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తీసుకెళ్లారు కదా, ఏ విధంగా చేసుకుని తీసుకెళ్లారు కదా. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏదో ప్రజల్లో కొంత విషబీజాలు నాటడం, లేదంటే వాళ్ళు ఏదో జరిగిపోయిందని 2 సంవత్సరాల తర్వాత చెప్పడం కంటే కేటగారికల్ గా ఇంకో ఇక్కడ జరిగింది, వీళ్ళు పాత్రదారులు అయి ఉంటారు, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ వెస్మెల్స్ ఉంది అట్లా వదిలేయడం ద్వారా ఏమైందంటే ప్రజల్లో అనవసరమైన భయాందోళన తగ్గింది. అంటే మనం ఎన్నో ఓట్లు వేసినా కూడా అక్కడ ఏదో మేనేజ్ చేసుకుంటారంటే ఇప్పుడు క్రికెట్ లో చూడండి, క్రికెట్ లో అంతకుముందు చూసేవాళ్ళ సంఖ్య వేరు, ఇప్పుడు వేరు.
క్రికెట్ లో ఏంటంటే అది పారదర్శకంగా జరుగుతున్నప్పుడు. ఎప్పుడైతే బెట్టింగ్ ఆరోపణలు వచ్చినాయో ఏమున్నా ఆడు ఒక 10 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఇస్తారు, 4 6లు కొడతారు అన్నట్టుగా మేము ఓట్లు వేసినా కూడా ప్రయోజనం లేదనే భావన ప్రజల్లో రాకూడదు. సో ఆ భావన రాకుండా ఆయన అవసరమైతే కొద్దిగా ప్రమాదాన్ని ఫేస్ చేసైనా ఇంకొద్ది ముందుకెళ్ళి దీని వెనకాల వీళ్ళు ఉండే అవకాశం ఉంది, వీళ్ళు బెనిఫిషియర్స్ చెప్తారేమో రాబోయే రోజులు. ఇంత 2 ఏళ్లే కదా అయింది, అట్లా కాదు మస్తానరావు గారు. 2 ఏళ్లగా అయింది, 2 ఏళ్లగా అయింది. 4-5 ఫేజులు ఉండుంటాయి. ఆయనకు కూడా చెప్తారేమో రాబోయే రోజుల్లో. నాగార్జున గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు క్విక్గా. రెండు చిన్న మాటలు సార్. ఇందాక నేను మాట్లాడుతా దాదాపు 1950-51లో మాత్రమే మొదట ఎస్ఐఆర్ జరిగింది, ఆ తర్వాత జరగలేదని నేను కోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరేం చెప్పారంటే 2004, 2002, 2004 మధ్య జరిగింది అన్నారు. 2002, 2004 మధ్య జరిగిన ఎస్ఐఆర్ సెలెక్టెడ్ స్టేట్స్ మాత్రమే జరిగింది, ఓవరాల్ ఇండియా ఎప్పుడు జరగలా. ఆఫ్టర్ మేము కూడా ఆ రోజులో వాజ్పేయి గారు ఉన్నప్పుడే జరిగింది అది కూడా. సో ఇప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంట్రీ వైజ్ ఒకేసారి నాన్ స్టాప్గా ఎస్ఐఆర్ జరుగుతుంది. అది మొదట మనం గుర్తుంచుకోవాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్, ఎస్ఐఆర్ చేస్తేనే బీజేపీ అధికారంలో ఉంటుందా, చేయకపోతే అధికారంలో ఉంటుంది. ఆల్రెడీ 2002, 2004లో వాజ్పేయి గారు కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేసినా కానీ ఆ తర్వాత మా గవర్నమెంట్ రాలా. ఆ తర్వాత యూపీఏ 1, యూపీఏ 2 ఇలా గవర్నమెంట్ మాత్రమే వచ్చింది. రేపు ఇది జరిగిన తర్వాత కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తా రాదంటే ప్రజలు ఆస్వాదిస్తూ వచ్చింది. ఎస్ఐఆర్ చేస్తే చేయకపోతే రావడం కాదు, అది మనం గమనించాలి. ఇందాక చెవట్లు పడతాయి అన్నారు సార్, చెవట్లు వేడి పడతాయి సార్, అది మీరు గుర్తించాలి సార్. ఇప్పుడు ఏసీ ఉంది, ఇప్పుడు ఏసీ ఉంది. సరే, అంటే నాకు ఒక ప్రశ్న. మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు అమిత్ షా గారు మాట్లాడుతూ చివరి చొరబాటుదారిని కూడా మేము ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు ఇంకెవరు ఉంటారు? బంగ్లాదేశ్లో వెళ్ళిపోతారు, పాకిస్తాన్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఎవరిని చూపిస్తారు? బూచి చూపించాల్సిన అవసరం డెవలప్మెంటే చూపిస్తాం సార్, డెవలప్మెంటే చూపిస్తాం. మేము చేసే మంచి చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎర్రజెండాలకు దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చారు. రేపు అదే టైం మాకు ఇస్తే మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తాం కదా. అలా ఇవ్వబట్టే ఇప్పుడు యోగి గారు అంత డెవలప్మెంట్ చేస్తుంది. ఈవెన్ సరే మా పార్టీ అయినా సరే సెంట్రల్తో మాట్లాడుకొని ఎక్కువ ఫండ్స్ తీసుకెళ్లి వలసలను తగ్గించారు కదా. ఇందాక మీరు అన్నారు కదా ఎక్కువ వలసలు అక్కడి నుంచి వస్తారంటే ఇంతకు ముందు వచ్చినంత వలసలు లేరు కదా, ఇప్పుడు వలసలు తగ్గిపోయారు కదా. అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కదా, అక్కడ కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి కదా. అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే రౌడీలు ఉన్నారో లేదంటే గ్యాంగ్లు ఉన్నారో గ్యాంగ్స్టార్లు మొత్తం వేరేస్తున్నారు కదా. మరి ఆటోమేటిక్ తగ్గిస్తారు సార్. అదే 15 సంవత్సరాలు మాకు కనుక తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసి కనుక మాకు అక్కడ వెస్ట్ బెంగాల్ ఇస్తే, ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలా ఉందో అలా తీసుకొచ్చేవాళ్ళం కదా. కవులు కళాకారులు ఎలా ఉండేవాళ్ళు అలాంటి వెస్ట్ బెంగాల్ మేము నిర్మిస్తాం కదా. అదే కదా మేము తెలుసుకుంటుంది, కోరుకుంటుంది కూడా ఇప్పుడు. రైట్, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి క్విక్గా. సార్, అసలు రాజకీయ నాయకులకి అంటే పార్టీలకి ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ స్వతంత్రత ఉన్న బాడీ. సో ఎవరైనా ప్రశ్నించేది ఎలక్షన్ కమిషన్ మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయలేకపోవటం వలన ఈరోజు ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. సో ఎలక్షన్ కమిషన్ అనేది యాజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ ఏవైతే మనం రైట్ చేస్తున్నామో వాటిని క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ఉండి చేయట్లేదు. ఇక్కడ బీజేపీ అనుకుంటే చేస్తుంది, లేదు కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఏమన్నది కొన్ని సందర్భాల్లో అంటే పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అలాగే అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, డిఎంకే తమిళనాడులో అధికారంలో ఉంది కదా, తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉందిగా అంటారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేయటాన్ని ఎవరు తప్పు పట్టట్లా. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు సైతం ఎస్ఐఆర్ని ఆహ్వానించారు. మీరు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐఆర్ని ఎలో చేశారు, అంటే ఇన్వైట్ చేశారు, ఆయన ఏం అబ్జెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అందులో కొంత పారదర్శకత మిస్ అవుతుంది. ఏంటి, మైగ్రెంట్ ఓట్స్ మిగిలినవన్నీ కూడా ఎలవుడు. ఏంటి, డెత్ ఓట్లు అవ్వచ్చు, డిలీటెడ్ ఓట్లు. మీ ప్రశ్నకి బీజేపీ సమాధానం చెప్తుందండి. వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ చూపించేది ఎలక్షన్స్ వరకే, తర్వాత వాళ్ళు చూపించలేదు కాబట్టి ఇంకా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. నేనేమన్నానంటే వలస ఇప్పుడు దేశం అంతా ఒకేసారి ఎస్ఐఆర్ రన్ చేయాలంటే చేయండి. ఇప్పుడు జనగణన ఎలా చేయగలుగుతున్నారు అలాగే ఎస్ఐఆర్ కూడా నడపండి. దేశం అంతా ఒకేసారి నడపండి, రాష్ట్రాల వారీగా నడుపుతూ. టైం కూడా అయిపోయింది. స్పెసిఫిక్ గా మైగ్రేట్స్ అని పడతారు. రైట్, విల్ కంటిన్యూ, విల్ సర్టన్లీ ఓటులు డిలీట్
హైదరాబాద్ లో చాలా మంది మైగ్రేషన్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఉండే లేదా? నువ్వు ఒక భారత పౌరుడు అయినప్పుడు నువ్వు ఒక ఓటు అధికారం లేనప్పుడు ఒక ఓటు నువ్వు సంపాదించుకోలేదు. అదే కదా ఆయన అడుగుతున్నది, ఆయన అడుగుతున్నది అది. నార్త్ ఇండియన్స్ కు ఉంది, నార్త్ ఇండియన్స్ కి సరే ఓకే, ఈసారి నెక్స్ట్ డిబేట్ లో ఇవన్నీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆంజనేయులు రెడ్డి గారు, నాగార్జున గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ మస్తనరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా 74 లక్షల ఓట్ల తొలగింపు తర్వాత తమిళనాట ఎలాంటి ఫలితాలు ఉండబోతాయనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఇదే రకమైన వేదన అనుభవిస్తున్న మమతా బెనర్జీ గారికి స్టాలిన్ గారి